మామ మీకు తెలుసా నేను కోవిడ్ నుంచి వచ్చిన తర్వాత దాదాపు 10 కేజీలు అయితే తగ్గిపోయినాము. ఎందుకంటే ఫస్ట్ లో ఒక 3 రోజులు జిమ్ అనేది పోయినాము. నాకు సెట్ అనేది కాల. సో హోమ్ వర్కౌట్లు అయితే చేసుకుంటాను. నిజమే స్వామి నేను చెప్పేదా, నువ్వు జిమ్ పోయినా కొంపలో చేసుకునే ఒకటే స్వామి, ఎక్కడికి పోయినా కానీ డిసిప్లిన్ అనేది ఉండాలి. నేను ఇన్ని రోజులు నా బాడీని అయితే నేను పట్టించుకోవాలమ్మా. రాండి ఏంటంటే నా బాడీ మీద నాకు అసహ్యం వేస్తుంది అయితే. కానీ నేను కానీ మొండు పట్టు పట్టినానంటే తగ్గేదాకా ఒప్పుకోను. చాలా డేంజర్ వ్యక్తిని నేనైతే. బెస్ట్ ఎగ్జాంపుల్ యూట్యూబ్ అనుకో. యూట్యూబ్ లో సక్సెస్ అయ్యేంత వరకు మొండు పట్టు అయితే పట్టినా నేను. ఇంకా నేను ఆ వర్కౌట్లన్నీ చేసుకొని వచ్చి టపాసులు అయితే పేలుచున్నాము. ఈ టపాసులు పేల్చి దాదాపు నేను 6 సంవత్సరాలు అవుతాను. ఇప్పుడు టపాసులు పెట్టాలంటే భయంగా నాకు. అందుకే నా మేనకోళ్ళకైతే తెచ్చిన టపాసులు నేనైతే తెచ్చుకోలేము. ఇంక ఇంట్లో ఎవరు పెట్టకను అంటే మా అమ్మ అయితే పెడతాను భూచక్రాలు. అవి అయితే పేలిపోతున్నాయి సార్ డోమ్ అని. ఇదేంది మా టపాసులు సౌండ్ పడడంలో వాసన పడడంలో భలే సెన్సిటివ్ అయిపోయినా. నేనైతే పేల్చేదని కూడా భయపడుతున్నాను. ఈ టపాసులు ఎక్కడ అంటే నా ఫ్రెండ్ ఇంటికాడ అయితే పేలుచ్చాడు. నా ఫ్రెండ్ కూడా కొన్ని ఇచ్చాడు పేల్చారని చెప్పి ఎందుకు భయపడుతున్నాను. నేను తగ్గుతున్నాను అని చెప్తే మీరు నమ్మరు. అందుకే నేను తగ్గి చూపించాను. నాకు చెప్పే అలవాటు లేదు. చేసి చూపించే అలవాటు సరేనా. ఇంకా నేను బెంగి తిని పడుకుంటా.